అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో తెలియదు. దురదృష్టం కూడా ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో చెప్పలేం. ప్రస్తుతం ఆ నాయకుడి పరిస్థితి కూడా అంతే ఉంది. ఊహించని విధంగా రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసిన తొలిసారే ఘన విజయం సాధించి 5 ఏళ్లు తిరిగేలోపే అధఃపాతాళానికి పడిపోయారా లీడర్. కేవలం ఒకే ఒక్క ఇష్యూతో ఆయనకు టికెట్ కూడా దక్కకుండా పోయింది. ఇక అప్పటి నుంచి మళ్ళీ జగన్ మెప్పు కోసం ప్రయత్నిస్తూ నియోజకవర్గం వెతుక్కునే పనిలో పడ్డారాయన. మరి ఆ నాయకుడిని జగన్ కనుకరిస్తారా? అధినేత దృష్టిలో పడేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? ఇంతకు ఎవరా లీడర్? వైసీపీ నేత గోరంట్ల మాధవ్ వ్యవహార శైలి ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి తక్కువ సమయంలోనే ఎంపీగా గెలిచి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మాధవ్ ఇప్పుడు మళ్లీ తన రాజకీయ భవితవ్యాన్ని పునర్నిర్మించుకునే ప్రయత్నాల్లో ఉన్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దృష్టిని ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన ఇటీవల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. పార్టీ పెద్దల దృష్టిలో నిలిస్తేనే భవిష్యత్తులో అవకాశం దక్కుతుందన్న ఆలోచనతోనే మాధవ్ తన రాజకీయ ప్రణాళికను మార్చుకున్నారని కూడా చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో అప్పటి వరకు పోలీస్ అధికారిగా పనిచేసిన గోరంట్ల మాధవ్ అనూహ్యంగా వైసీపీ నుంచి టికెట్ దక్కించుకుని టీడీపీ కంచుకోటగా భావించే హిందూపురం లోక్సభ నియోజకవర్గంలో ఘన విజయం సాధించారు. దీంతో ఒక్కసారిగా ఆయన స్టార్ ఎంపీగా మారారు. రాజకీయంగా బలమైన నియోజకవర్గంలో గెలవడం వల్ల పార్టీకి కూడా ఆయన ఒక ప్రత్యేక ఫేస్ గా కనిపించారు. అయితే ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన మాట తీరుతో వ్యవహార శైలితో తరచూ వివాదాల్లో చిక్కుకోవడం వల్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. మీడియాతో ఘర్షణలు, సోషల్ మీడియాలో వైరల్ అయిన వ్యాఖ్యలు ఆయనకు ఇబ్బందిగా మారాయి. ఈ వివాదాలే గత ఎన్నికల్లో ఆయనకు మళ్లీ టికెట్ దక్కకపోవడానికి ప్రధాన కారణమయ్యాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే టికెట్ ఇవ్వకపోయినా ఎన్నికల సమయంలో మాత్రం మాధవ్ పార్టీ కోసం చురుగ్గా పనిచేశారని పార్టీ అధిష్టానం గుర్తించిందని అంటున్నారు. దీంతో ఆయన పార్టీపై విధేయత కొనసాగిస్తూనే ఉందని, భవిష్యత్తులో అవకాశం దక్కుతుందనే ఆశతోనే ఇప్పుడు రాజకీయంగా మరింత యాక్టివ్గా మారారని చెబుతున్నారు. ఒకప్పుడు పూర్తిగా ఉమ్మడి అనంతపురం జిల్లాకే పరిమితమైన మాధవ్ ఇప్పుడు తన రాజకీయ మకాంను విజయవాడకు మార్చి తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నారని తెలుస్తోంది. జిల్లాలో పరిమిత అవకాశాల కంటే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తాడేపల్లిలో తరచూ కనిపిస్తూ మీడియా సమావేశాలు నిర్వహించడం ద్వారా పార్టీ అగ్రనాయకత్వం దృష్టిలో పడేందుకు మాధవ్ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లపై విమర్శలు చేయడం, అలాగే మాజీ సీఎం జగన్ భద్రతపై వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ తన రాజకీయ ఉనికిని హైలైట్ చేసుకునే ప్రయత్నాల్లో భాగమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మీడియా ముందు ఎప్పటికప్పుడు కనిపిస్తూ పార్టీ లైన్ను బలంగా వినిపించడం ద్వారా అధిష్టానానికి దగ్గరగా ఉండాలనే వ్యూహమే ఇది అని అంటున్నారు. మాధవ్ చర్యలన్నింటి వెనుక ఒకే లక్ష్యం ఉందని చెబుతున్నారు. అది 2029 ఎన్నికల నాటికి ఏదో ఒక పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాన్ని దక్కించుకోవడమే. ప్రస్తుతం ఆయనకు స్పష్టమైన సొంత నియోజకవర్గం లేదని, గతంలో ప్రాతినిధ్యం వహించిన హిందూపురం మీద మళ్లీ ఆశలు పెట్టుకున్నారని కొందరు చెబుతుంటే, కర్నూలు లేదంటే అనంతపురం జిల్లాలో ఏదో ఒక చోట అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని మరికొందరు అంటున్నారు. అవసరమైతే అసెంబ్లీ స్థానం అయినా సరే రాజకీయంగా మళ్లీ బలంగా నిలవడమే ఆయన లక్ష్యమని అంటున్నారు. అదే సమయంలో పార్టీలోని ఇతర నేతలతో ఉన్న విభేదాలు కూడా మాధవ్ విజయవాడకు మకాం మార్చడానికి ఒక కారణమని చెబుతున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కీలక నేత అనంత వెంకట్రామిరెడ్డితో ఆయనకు ఇప్పటికీ పొసగడం లేదనే ప్రచారం ఉంది. ఈ పరిస్థితుల్లో జిల్లాలో స్పేస్ లేకపోవడంతో తాడేపల్లి కేంద్రంగా రాష్ట్ర స్థాయి నేతగా ఎదగాలనే వ్యూహంతోనే మాధవ్ ముందుకెళ్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే గోరంట్ల మాధవ్ ప్రస్తుతం తన రాజకీయ జీవితంలో ఒక కీలక మలుపు దశలో ఉన్నారని చెప్పవచ్చు. ఒకప్పుడు ఎంపీగా ఓ వెలుగు వెలిగిన నేత ఇప్పుడు మళ్లీ అవకాశాల కోసం ఎదురు చూస్తూ పార్టీకి విధేయత చూపిస్తూ అగ్రనాయకత్వానికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఆయన రాజకీయ జీవితంలో రెండో ఇన్నింగ్స్ లాంటిదే. ఈ ఇన్నింగ్స్లో ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది తేలాల్సి ఉంది.